హలో, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఈరోజు గురు పౌర్ణమి కదా, గురు పౌర్ణమి పూజ చేసేసుకున్నారు. నేనైతే ఉదయమే చేసేసుకున్నాను. మా ఇంట్లో చిన్ని సాయిబాబా ఉన్నాడనమాట. సాయిబాబా పూజ చేసేసుకున్నా. నేను ఏం ప్రసాదం చేయలేదన్నమాట. ఓన్లీ బెల్లం పళ్ళు ఉంటే పళ్ళు పెట్టేశాను. నాకు ఈరోజు బయట చాలా చాలా బిజీగా వర్క్ ఉందన్నమాట. నేను మా ఆయన బయటికి వెళ్ళేసి వచ్చినాము, కొంచెం పని పైన. అందుకనే వెళ్ళేసి వచ్చినందుకు ఇంకా తొందరగా పూజ చేసుకొని, అందుకే మీకు వీడియోస్ కూడా లేవు ఈరోజు. ఇప్పుడు చేస్తున్నాను తెలుసా, ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 6 అయిపోతుంది. అందుకని చేయాలి, ఒక 2-3 అన్న వీడియోలు చేస్తే నైట్తో చేస్తుందని ఫీల్ కావద్దండి. ఎందుకంటే నేను డ్రెస్ ఇప్పేసి మళ్ళీ డైలీ కాసేపు పడుకున్నాను అనమాట, అలసటంటే. అందుకని లేచి ఇంకా నైట్తోనే కొన్ని చేద్దామని చేసేస్తున్నా. మీకోసం ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చిన, ఏంటది? గెస్. ఒక్కరన్నా కరివేపాకు బోల్డ్ చూపించిన, అది గొల్లి ఒక్కరన్నా మెసేజ్ చేశారా? అవి పెట్టండి, ఇవి పెట్టండి అని. వ్యూస్ అయితే చాలా చాలా పెరిగినాయి, బాగా చూసినారు, చాలా మంది చూసేసినారు. ఆల్మోస్ట్ 1.2K ఎంతనే వెళ్ళిపోయింది అనమాట. కానీ ఒక్కరన్నా మెసేజ్ చేయాలి కదా, అక్క అది చెయ్యి, అమ్మ ఇది చెయ్యి, బుజ్జి అది చెయ్యి, ఇది చేయని తోచిన వాళ్ళన్నా నాకు మెసేజ్ చేయమని చెప్పినా కదా, ఒక్కరు కూడా మెసేజ్ చేయలేదు. అందుకే నేను హర్ట్ అయినా. బొంగ మూతి కూడా పెట్టుకున్నాం మేము మీద. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదో తెలుసా, ఇది వచ్చేసి మునగాకు. ఈ మునగాకు చాలా 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 మంచిదంట తెలుసా. ఎండబెట్టి పొడి చేసుకున్నా మంచిదే, మనము కర్రీ చేసుకున్నా మంచిదే, ఏం తిన్నా కూడా మంచిదే. అందుకని ఒకసారి పెసరపప్పు వేసి కర్రీ చేసుకున్నాము, ఇంకా తినబుద్ధి కావట్లేదు. అందుకనే దీన్ని ఎండబెట్టి పొడి చేసుకొని దీన్ని ఫ్రైడ్ రైస్లలో చేసుకోవచ్చు, ఫ్రైకి ఏమన్నా చేస్తాం కదా దానిలో వేసుకోవచ్చు. నెక్స్ట్ దీనితోని మనం ఫ్రై ఐటమ్స్ ఏమైనా రైస్ ఉంటాయి కదా, ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ అలా కూడా పిల్లలు చేసి చాలా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఆల్మోస్ట్ టమాటా రైస్, కొత్తిమీర రైస్, ఆ రైస్ ఈ రైస్ నా చిన్న కొడుకు కోసమే తీసుకున్న. వాడైతే అస్సలు అన్నం తినేతోడు కాదు, వాని కోసం నేర్చుకున్నాను. అప్పుడు వాని కోసం అని ఇది కూడా ఎండబెట్టి చేసేస్తుండే అనమాట. ఇప్పుడు కూడా గుర్తొచ్చింది, దీన్ని ఎండబెట్టుకుంటే సరే కదా అని అంత కడిగేసి ఇది ఎండబెట్టేసుకున్నాను. గ్రైండ్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ నా ఇష్టమైన కరివేపాకు వెండిన కూడా మంచి స్మెల్ వస్తుంది అంతా. కరివేపాకు స్మెల్ ఎక్కడికి పోతుంది. దీంట్లోతో కూడా పొడి కొట్టుకొని దీనిలో కూడా నేను రైస్ ఐటమ్స్ చేస్తా, ఇవి చేస్తా, ఇవి చేస్తా, చూపిస్తానులేండి. నెక్స్ట్ రేపటి నుంచైనా ఎల్లుండి నుంచైనా మీకు నా వంటలు చేసేటివి వీడియోస్ కూడా వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేయాలి, మీరు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేసుకోండి. ఇప్పటి నుంచి కామెంట్స్ కూడా చేయండి, మంచి మంచి కామెంట్స్ చేయండి. మీకు ఏమన్నా నచ్చినవే కామెంట్స్ చేయండి.